కారణముడు శుక్రవారం రోజున తెల్లవారుజామున పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ తమ మిసైల్స్తో ఇరాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అక్కడ నతన్జా ప్రాంతాన్ని, తెహరాన్ ప్రాంతాల్ని, తబ్రీజ్, ఇసాఫహాన్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు చేసింది ఇజ్రాయెల్. అప్పటి నుంచి మొదలైంది ఈ యుద్ధం. అయితే ఈ రోజుతో సుమారుగా భీకరంగా కొనసాగుతుంది. అయితే ఈ యుద్ధం నేపథ్యంలో భారత్ కూడా ఎంట్రీ ఇచ్చింది. తమ ప్రజల్ని కాపాడుకోవడం కోసం భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధు పేరుతో తమ ప్రజల్ని, తమ పౌరులని అందరినీ కూడా కాపాడుకోవడం కోసం రంగంలోకి దిగింది. అయితే అక్కడటువంటి ఇరాన్ ఎంబసీ అధికారులు కూడా భారత్ ఎంబసీకి సహకారం అందిస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఇప్పటికే 110 మంది విద్యార్థులని అర్మేనియా మీదుగా వారందరినీ కూడా తరలించింది. 110 మంది విద్యార్థులు కూడా ఇప్పటికే భారత్కి చేరుకున్నారు. అయితే ఈ విషయంలో జూన్ 18న ఈ ప్రత్యేక విమానంలో వారంతా కూడా అర్మేనియాకి 17th జూన్న వారంతా క్రాస్ అయ్యారు. అక్కడి నుంచి సుమారుగా 18వ తేదీ రోజున వారంతా కూడా ఎరవన్ నుంచి ఒక స్పెషల్ ఫ్లైట్ ద్వారా ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో చాలా సేఫ్గా ల్యాండ్ అయ్యారు. వారి స్వగ్రామాలకు వెళ్ళిపోయారు. వారి తల్లిదండ్రులు చేరుకున్నారు. ఆ దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అయితే సుమారుగా ఇప్పుడున్నటువంటి సమాచారం మేరకు ఇరాన్లో ఇంకా 10,000 మంది భారతీయులు ఉన్నారు. వారందరినీ సురక్షితంగా ఇదే స్థాయిలో బయటికి తీసుకురావడం కోసం ఆపరేషన్ సింధు పేరుతో భారత ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. దీనికోసం తెహరాన్లో నుంచి అటు ఇరాన్ ఎంబసీ అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు. తెహరాన్ మషాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి వారందరినీ కూడా తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 10,000 మంది భారతీయులని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో పాటుగా ఆపరేషన్ సింధు పేరిట కొన్ని హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా జారీ చేసింది. ఆ హెల్ప్ లైన్ నెంబర్స్ ద్వారా తమ ప్రజలు ఎవరైనా కనుక, తమ బంధువులు, తన ఫ్రెండ్స్, తన ఇంట్లో వాళ్ళ కుటుంబీకులు ఎవరైనా కనుక ఇరాన్లో ఉన్న మనమైనా చేసి సమాచారం అందించవచ్చు. లేదంటే అక్కడి ప్రజలకు డైరెక్ట్గా ఆయా నెంబర్లకి ఇరాన్ ఎంబసీ సంబంధించిన నెంబర్లవన్నీ కూడా ఇరాన్ ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీకి సంబంధించిన నెంబర్స్ అవన్నీ కూడా అక్కడ అధికారులకి ఫోన్లు చేసి మన సమాచారం అందిస్తే వాళ్ళు ఎక్కడున్నారు ఏంటి అన్ని పసిగట్టి వారందరినీ సురక్షితంగా ప్రత్యేక విమానాల ద్వారా భారత్కి చేర్పించే అవకాశం కనబడుతోంది. ఇప్పటికే టెహరాన్ ఎవాక్యువేట్ అయినటువంటి వార్నింగ్ డొనాల్డ్ ట్రంప్ ఇచ్చారు. ఇజ్రాయెల్ కూడా అదే చెప్తోంది. యుద్ధం మరింతగా తీవ్రతరమయ్యే అవకాశం కనబడుతోంది. ఇజ్రాయెల్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. అదేవిధంగా ఇరాన్ కూడా వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే ఇరాన్లో ఉన్నటువంటి తమ ప్రజల్ని మొత్తాన్ని కూడా వెనక్కి తీసుకొచ్చుకోవాలని ఒక లక్ష్యంతో భారత ప్రభుత్వం సిద్ధమైంది. ఆపరేషన్ సింధుని ప్రారంభించింది. మీరు చూస్తున్నారా విజువల్స్ ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ పైన. అటు ఎంబసీ అధికారులు అంతా ఏకమైపోయి తమ విద్యార్థులందరినీ కూడా వెనక్కి తీసుకొచ్చుకుంటున్నారు. సుమారుగా మొదటి బ్యాచ్లో 110 మంది విద్యార్థులు చాలా సేఫ్గా ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యారు. 19వ తేదీన వారంతా కూడా ఢిల్లీకి చేరుకున్నారు. అయితే ఇప్పుడు మరికొంతమందిని కూడా తీసుకురాబోతున్న రకంగానే బ్యాచ్ల వారీగా వారంతా కూడా మరోసారి రాబోతున్నారు. 10,000 మంది భారతీయులు అక్కడ ఉన్నట్టు తెలుస్తోంది. ఉత్తర ఇరాన్ నుండి రోడ్డు మార్గం ద్వారా వారంతా ఆర్మేనియా చేరుకుంటారు. రాజధాని ఎరవాన్ చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానం ద్వారా మరోసారి ఢిల్లీకి వచ్చే అవకాశం కనబడుతోంది. బ్యాచ్ల వారీగా వారందరినీ కూడా తరలించాలని ఒక ఆలోచనతో భారత ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. మరి ఎంత మేరకు అందరిని తీసుకొస్తోంది, ఎంత మేరకు సేఫ్ జోన్స్కి తరలిస్తున్నా చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే దీనికి సహకరించినటువంటి ఆర్మేనియా, ఇరాన్ అధికారులకి, అక్కడి సూపర్విజన్ చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రతినిధులందరికీ కూడా ఇటు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ భారత ప్రభుత్వం తరఫున వారందరికీ థ్యాంక్స్ తెలియజేస్తోంది. 10,000 మంది ఉన్నారు. మన భారతీయులు ఇరాన్లో 10,000 మంది ఉన్నారట. మరి అంతమందిని ఎలా తరలిస్తారు, అందరిని ఎలా సేఫ్ జోన్ తరలిస్తారు చూడాలి. ప్రస్తుతానికైతే టెహరాన్ ప్రాంతమే చాలా మోస్ట్ ఎఫెక్టెడ్ ప్రాంతంగా ఉంది ఇరాన్లో. కాబట్టి టెహరాన్ నుంచి వారందరినీ కూడా తరలిస్తున్నారు. టెహరాన్లో ఉన్నటువంటి వారందరినీ కూడా ప్రస్తుతానికి గుర్తించే పనిలో ఉన్నారు. అందరినీ గుర్తించి వెంటనే అక్కడి నుంచి తరలించే పనిలో నిమగ్నం అయ్యారు మన భారత ఎంబసీ అధికారులు. భారత ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా ఎప్పటికప్పుడు ఈ విషయాన్ని అంచనా వేస్తోంది. ఇరాన్ చాలా ముక్కలుగా చాలా లక్ష్యంతో ఇజ్రాయెల్ అడుగులు వేస్తోంది. అమెరికా కూడా తోడవుతోంది. ఇదంతా కూడా చూస్తూ ఉంటే ఈ ఇరు దేశాల మధ్య యుద్ధం ఏకంగా ప్రపంచ యుద్ధంగా మారుతుందనేటువంటి ఒక సంకేతం, దాని తాలూకా సిమ్టమ్స్ కనబడుతూ ఉన్నాయి. కాబట్టి వారందరినీ కూడా తరలించే పనిలో ఉన్నారు భారత ఎంబసీ అధికారులు. ప్రస్తుతానికి ఇప్పటికైతే వారందరినీ గుర్తించే పనిలో ఉన్నారు. ఏ క్షణమైనా అక్కడి నుంచి ఒక ప్రత్యేక విమానం ద్వారా అందరినీ ఒక్కొక్కరిగా కొన్ని బ్యాచ్ల వైజ్గా తరలించే అవకాశం. దీని పేరుని ఆపరేషన్ సింధుగా దీనికి నామకరణం చేశారు. ప్రస్తుతం ఆపరేషన్ సింధు పేరుతో అందరినీ కూడా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. మా ప్రతినిధి మధు అందుబాటులో ఉన్నారు. ఎస్ మధు, ఎటువంటి కార్యాచరణ కొనసాగుతోంది? 10,000 మందిని తీసుకోవడం అంటే చిన్న విషయమేం కాదు. 10,000 మందిని అటు భారత్ వైపుగా తీసుకొచ్చేటువంటి క్రమంలో ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ప్లాన్ ఏంటి?
ఎగ్జాక్ట్లీ ఆపరేషన్ సింధు పేరిట యుద్ధం జరుగుతున్నటువంటి రెండు దేశాల మధ్యలో చిక్కుకుపోయినటువంటి భారతీయుల్ని సురక్షితంగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవైపు ఇరాన్ లో ఉన్నటువంటి వారినేమో చిక్కుకున్నటువంటి 10,000 మందిని దాదాపు అర్మేనియా రాజధాని ఎరావాన్ కు తరలించి అక్కడ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి చిక్కుకుపోయినటువంటి భారతీయులనేమో రోడ్డు మార్గం ద్వారా ఇజ్రాయెల్ సంబంధించినటువంటి బార్డర్ దాటించి బస్సులలో అక్కడి నుంచి ఎయిర్ లిఫ్ట్ చేసేటువంటి కార్యక్రమాలు ఊపందుతున్నాయి. దీనికి ఆపరేషన్ సింధు అనేటువంటి పేరు పెట్టారు. యుద్ధ నేపథ్యంలో దాదాపు 10,000 మంది భారతీయులు చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. భారత్ ఎంబసీ అటు ఇజ్రాయెల్ ఇటు ఇరాన్లలో రెండిట్లలో యాక్టివ్ అయ్యారు. ఆన్లైన్ పోర్టల్ ఓపెన్ చేశారు. ఎవరైతే భారత్ తిరిగి రావాలనుకుంటున్నారో ఏ ప్రాంతాల్లో ఉన్నారో ప్రస్తుతం ఎక్కడ వాళ్ళు స్టే చేస్తున్నారో ఆ వెబ్సైట్ లో నమోదు చేసుకోవాలి. వారి పేర్లు అన్ని కూడా డీటెయిల్స్ అని మెన్షన్ చేశారు. ఆన్లైన్ లో ఇమీడియట్ గా వాళ్ళు నమోదు చేసుకున్న తర్వాత భారత్ ఎంబసీ స్పందిస్తుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులతో ఆ దేశ అధికారులతో మాట్లాడి అక్కడ ఎంబసీతో మాట్లాడి ఏర్పాట్లు చేసి వారిని సురక్షితంగా దేశాలు ఇరాన్ ఇజ్రాయెల్ దేశం తరలించి భారత్ తీసుకొచ్చేటువంటి విధంగా కార్యాచరణ రూపొందిస్తా ఉంది. దాదాపు ఇప్పటికే 110 మందిని భారత్ సురక్షితంగా భారత్ తీసుకొచ్చారు. ఆపరేషన్ సింధు పేరిట యుద్ధం తీవ్రమవుతా ఉంది. ఇది ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. ఇటు ఇజ్రాయెల్ శపథం పూడుతా ఉంది. అమెరికా వార్నింగ్ ఇస్తా ఉంది ఇరాన్ అధ్యక్షుడికి ఖమేనీ ఎక్కడ దాక్కున్నా ఖచ్చితంగా మట్టు పెడతాం, ఆయన అంతంతో యుద్ధం ముగుస్తుంది అనేటువంటిది ఇటు ఇజ్రాయెల్ స్టేట్మెంట్ చేసింది. ఇరాన్ కూడా అదే రీతిలో దాడులు పెంచుతూ పోతా ఉంది. పబ్లిక్ ప్లేసెస్ లను కూడా టార్గెట్ చేస్తా ఉంది. నివాస ప్రాంతాలను కూడా ఇరాన్ ఇజ్రాయెల్ రెండు టార్గెట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇప్పట్లో యుద్ధం ముగిసే పరిస్థితి లేదు కాబట్టి అలర్ట్ జారీ చేసింది ఇండియన్ ఎంబసీ. అందరూ ఆన్లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుంటున్నారు. సురక్షితంగా వాటిని తీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ఎంబసీ ఆధ్వర్యంలో. ఎప్పటికప్పుడు ఈ అంశాన్ని విదేశాంగ శాఖ పర్యవేక్షిస్తా ఉంది. ఎక్కడ దాడులు జరుగుతా ఉన్నాయి, ఎక్కడ మన వాళ్ళు చిక్కుకొని ఉన్నారు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, వారి కుటుంబ సభ్యుల వివరాలతో పాటు వారి వ్యక్తిగత సమాచారాన్ని తీసుకుంటూ వారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కొన్ని ఆంక్షలు ఉన్నాయి ఇరు దేశాల్లో. ఎట్లయితే ఎయిర్ కి సంబంధించినటువంటి ఎయిర్ ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి, విమాన రాకపోకలపైన ఆంక్షలు ఉన్నాయి. కాబట్టి అలాంటి ప్రదేశాలలో బస్సుల ద్వారా బోర్డర్ దాటించి అక్కడ నుంచి ఎయిర్ లిఫ్ట్ చేయడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. రైట్ మధు. సో ఇరాన్ లో సుమారుగా 10,000 మంది భారతీయులు ఉంటే వారందరినీ కూడా సురక్షితంగా కాపాడేందుకు మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధుని చేపట్టింది. ప్రస్తుతానికి 110 మంది విద్యార్థులు ఎక్కడైతే టెహరాన్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో విద్యార్థులు అక్కడ చదువుకోవడం కోసమైన విద్యార్థులందరినీ కూడా చాలా సేఫ్ గా బయటికి తరలించే ప్రయత్నం చేసింది. అయితే అక్కడ గగనతలంలో ఎయిర్ స్పేస్ లో కూడా పలు ఆంక్షలు ఉన్నాయి. ఇరాన్ లో ఎటువంటి విమానాలు ఎగరడం లేదు. ఇరాన్ భూభాగంలో నుంచి ఏ విమానం కూడా పైకి లేవడం లేదు, గగనతలంలోకి చేరుకోవడం లేదు. ఇరాన్ కూడా ఆ రకంగానే ఆంక్షలు విధించింది. ఇజ్రాయెల్ కూడా అదే రకంగా ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలోనే అక్కడ విమానాలు లేవు కాబట్టి వారందరినీ ప్రత్యేక విమానాల ద్వారా తరలించే అవకాశం కనబడుతోంది. బార్డర్ ప్రాంతం నుంచి అర్మేనియా వైపుగా దాటించి అర్మేనియా ఎర్వాన్ ప్రాంతం నుంచి అర్మేనియా రాజధాని ఎర్మాన్ ప్రాంతం నుంచి వారందరినీ కూడా సేఫ్గా తరలిస్తున్నారు. దీనికోసం అక్కడ ఇరాన్ అధికారుల యొక్క సహాయం కూడా తీసుకుంటున్నారు. ఇండియన్ ఎంబసీ అధికారులకి ఇరాన్ అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారు. వారందరినీ చాలా సేఫ్గా అక్కడి నుంచి ప్రత్యేక విమానాల ద్వారా తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. సో భారతదేశం చేసినటువంటి ఏర్పాట్ల పైన పెద్ద ఎత్తున అటు భారతీయులు కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రజలందరూ కూడా తమ బంధువులు, తమ ఫ్రెండ్స్, తమ పిల్లలందరూ అక్కడ ఇరాన్లో చిక్కుకున్న వారందరినీ కూడా సేఫ్గా తీసుకురావాలని భారత ప్రభుత్వం చేస్తున్న ఆలోచన వారందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి 10,000 మంది అక్కడ ఉన్నారంటే వారందరినీ ఎలా తరలిస్తారో తలుచుకుంటేనే కొంత ఆసక్తి రేపుతోంది, ఆందోళన కూడా కలుగుతోంది. ఇరాన్లో ఇప్పటితో యుద్ధం